నమస్తే అండి. జేమ్స్ అడ్లీకి స్వాగతం. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డేలో ఈ ఫన్ గేమ్స్ అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది. అంటే మామూలుగా చిన్నపిల్లలకి ఈ మధ్య పార్టీస్లో అది గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలా చిన్నపిల్లలు ఎందుకు పెద్దోళ్ళు కూడా పెడితే బాగుంటుంది కదా అనేసి ఇలా గేమ్స్ పెట్టారనమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఈ గేమ్ అయితే చూడండి. ఇందులో 5 గ్లాసెస్ తీసుకుని అన్నిట్లో వాటర్ పోసి ఫస్ట్ గ్లాస్ కొంచెం హైట్ ఉండాలన్నమాట. చిన్న ప్లాస్టిక్ బాల్ తీసుకొని ఇది లాస్ట్ వరకు వచ్చేలాగా ఒక 30 సెకండ్స్లో ఊదాలన్నమాట. ఇది ఎవరు లాస్ట్ వరకు వచ్చేలా ఊదితే వాళ్ళు విన్ అయినట్టు. 30 సెకండ్స్ టైం అండి. మనం చూడండి, అంటే జస్ట్ ఇది ట్రై చేస్తుంటేనే అసలు భలే నవ్వు వస్తుంది. ముందు ప్రాక్టీస్ చేసుకుంటామని చేశారు, కానీ ఏం చేసినా అంటే చూడటానికి చాలా ఈజీగానే ఉంటుంది, కానీ అంత ఈజీగా ఏమీ రాదనమాట. అంటే పిల్లలైతే బాగా చేయగలరేమో, మనం చిన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి ఆటలు ఆడలేదు కాబట్టి ఇది బాగుంది. ఇది ఒక గేమ్ అండి, చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక బ్యాంగిల్ తీసుకొని బ్యాంగిల్ మీద కాయిన్స్ పడిపోకుండా పెట్టాలన్నమాట. ఇప్పుడు ఒక 4 కాయిన్స్ పెట్టాక ఇది కూడా ఒక 30 సెకండ్స్ టైంలో ఎన్ని కాయిన్స్ పెట్టగలిగితే అన్నీ, అంటే ఎక్కువ కాయిన్స్ ఎవరు పెడితే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇదిగోండి ఇలా, అంటే ఇది కూడా చూడటానికి మనకి చెయ్యి వణికిపోతూ ఉంటుంది అనమాట. అందరూ పక్క నుంచి అరుస్తూ ఉంటారు. ఈ లోపల టైం అయిపోతుందేమో అని ఆ భయంతో చెయ్యి వణికిపోతూ ఉంటుంది. కానీ ఇది కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు ఎక్కువ కాయిన్స్ పెడితే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ గేమ్లో ఒక బౌల్ తీసుకుని అందులో రైస్ వేసి టూత్ పిక్స్ తీసుకొని చిన్న చిన్న పేపర్స్ కట్ చేసి వాటిని 4 మడతలు పెట్టి టూత్ పిక్తో ఇలా తీసి ఫ్లాగ్ లాగా బియ్యంలో గుచ్చాలన్నమాట. సింగిల్ హ్యాండే యూజ్ చేయాలండి, 2 చేతులు యూజ్ చేయకూడదు. 2 చేతులు యూజ్ చేస్తే ఆ ఫ్లాగ్ కౌంట్ కాదనమాట. ఇలా అంటే ఒక్కొక్కసారి ముందే కండిషన్స్ చెప్పినా మర్చిపోయి రెండో చేయి పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఫ్లాగ్ మనం కౌంట్ చేయము. ఇదిగోండి ఇలా 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ ఫ్లాగ్స్ పెడితే వాళ్ళు విన్ అయినట్టు. సింగిల్ హ్యాండ్ యూజ్ చేయాలి. అంటే ఇది కూడా అంటే చూడటానికి సింపుల్గానే అనిపిస్తుంది, కానీ కొంచెం మరీ అంత ఫాస్ట్గా ఏం పెట్టలేము. ఇదిగోండి 30 సెకండ్స్లో పెట్టుకుంటే, అంటే మనకి ఉన్న టైంని బట్టి మెంబర్స్ని బట్టి అనమాట. ఎక్కువ టైం ఉంటే, తక్కువ మెంబర్స్ ఉంటే మనం ఎక్కువ టైం పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది కప్ స్టాండ్ అనమాట. దీనికి రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని టూత్ పిక్తో బ్యాండ్స్ తీసి యాంటీ క్లాక్ వైజ్లో పెట్టాలండి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మర్చిపోయి మళ్ళీ రివర్స్లో క్లాక్ వైజ్లో పెట్టేసాం అనుకోండి, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు. కింద నుంచే స్టార్ట్ చేయాలి. కింద యాంటీ క్లాక్ వైజ్లో పెట్టి మళ్ళీ పైన పెట్టి మళ్ళీ ఇంకా టైం ఉంటే కింద ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్లో పెట్టాలి. బై మిస్టేక్ మళ్ళీ క్లాక్ వైజ్లో పెట్టేశారంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇలా 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్ దీనికి పెడితే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఈ గేమ్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే చూడటానికి చాలా సింపుల్గానే అనిపిస్తే, కానీ మనకి టైం అయిపోతుందన్న టెన్షన్లో అది గబగబా చేసేసి కొంచెం తప్పులు చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇదిగోండి ఇలా ఈ బౌల్లో రైస్ తీసుకుని అందులో రెడ్, గ్రీన్, బ్లూ బ్యాంగిల్స్ పెట్టి డైస్ వేయాలన్నమాట. డై వేసి అది ఏ నెంబర్ వస్తే, ఇప్పుడు 6 వచ్చింది కాబట్టి టూత్ పిక్తో ఆ 6th బ్యాంగిల్ తీయాలి. ఈ బ్యాంగిల్స్కి రెడ్కి ఒక స్కోరు, బ్లూకి ఒక స్కోరు, గ్రీన్కి ఒక స్కోరు ఉంటుందండి. ఈ డై ఏది పడితే దాన్ని బట్టి ఆ బ్యాంగిల్ తీయాలన్నమాట. 1 ఇక్కడ 1 పడితే 1, 2 పడితే సెకండ్ది, 3 పడితే థర్డ్, అలా బ్యాంగిల్స్ తీసి ఇప్పుడు వాటి స్కోర్ని బట్టి మనం కౌంట్ చేసుకోవాలి. 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ బ్యాంగిల్స్ తీయగలిగితే అంత స్కోర్ వస్తుంది అనమాట మనకి. అంటే ఫాస్ట్గా డైస్ వేసేయాలి. వాళ్ళే, అంటే వేరే వాళ్ళు తీయకూడదు. మళ్ళీ ఎవరు డైస్ వేసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళే టూత్పిక్తో దీని మీద రైస్ నిలబడకుండా తీసి పక్కన పెట్టాలన్నమాట.
30 సెకండ్స్‌లో ఎంత గ్రీన్‌కి 5, రెడ్‌కి 10, బ్లూకి 15 స్కోర్ ఇచ్చుకున్నామండి. దాన్ని బట్టి మనకొచ్చిన బ్యాంగిల్స్‌ని బట్టి ఎంత స్కోర్ అనేది కౌంట్ చేసుకొని ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఇదిగోండి ఇది చాలా సింపుల్ గేమే, చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటుంది కానీ చాలా టఫే. 2 బౌల్స్ తీసుకుని ఒక బౌల్‌లో రైస్ తీసుకుని స్పూన్‌తో నోటితో ఒక 10 టైమ్స్ ఈ రైస్ తీసి పక్క బౌల్‌లో వేయాలన్నమాట. 10 అవగానే ఆపేయాలి. ఇది మనం ఇలా పక్క బౌల్లోకి వేయడానికి తీస్తుండగానే రైస్ జారిపోతుంటుందండి. చాలా తక్కువే వస్తుంది. మనం ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంతో ఈ వేయడం అయిపోయిన తర్వాత దాంతో కొలిచి ఎవరికి ఎన్ని గిన్నెలు వచ్చినాయి అంటే చిన్నది ఒక జస్ట్ మనం సిరప్ తాగుతాం కదా, అవి 10 ml అవి ఉంటాయి కదా, అంతకంటే ఎక్కువేం రాదండి. అలా 10 ml గిన్నె పెట్టుకుని దాంతో కొలిచామంటే 1 లేకపోతే 2 గిన్నెలు వస్తాయి అంతే. ఎవరికి ఎక్కువ రైస్ తీస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఒక 10 బ్యాంగిల్స్ ఒక్కొక్కరికి ఇచ్చి టైం పెట్టి 30 సెకండ్స్లో ఒక్కొక్క బ్యాంగిలే ఒక్కొక్కసారి వేసుకోవాలి. 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ బ్యాంగిల్స్ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. 20 సెకండ్స్ అయినా ఇచ్చుకోవచ్చు టైము. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాంగిలే వేయాలి. ఒకసారి 4 బ్యాంగిల్స్ వేసేసుకోకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకొని మన 20 సెకండ్స్ 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ ఈ గేమ్ ఏంటంటే ఒక బ్యాంగిల్ తీసుకొని అది పెట్టి దానిపైన జల్లెడు కానీ ఇలా చిల్లులు ఉన్న గిన్నె ఏదైనా బోర్లించి అంటే ఇది పెట్టేటప్పుడు మనం ప్లేయర్ని చూడనివ్వకూడదు. చూసారంటే వాళ్ళు బ్యాంగిల్ ఎక్కడ ఉందనేది తెలిసిపోయి అక్కడే వేసేస్తారు కాబట్టి వాళ్ళని వెనక్కి తిరగమని ఆ బ్యాంగిల్ పెట్టి దాని మీద బోర్లించి అప్పుడు వాళ్ళని రమ్మని టూత్ పిక్స్ వేయమనాలి. ఆ టూత్ పిక్స్ బ్యాంగిల్ మధ్యలో అంటే సగం పిక్ కంటే ఎక్కువ బ్యాంగిల్ లోపల ఉంటే అది కౌంట్ అవుతుంది. ఎక్కువ పార్ట్ బయట ఉంటే అది కౌంట్ కాదనమాట. అలా ఎక్కువ పార్ట్ బ్యాంగిల్లో ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. ఎన్ని ఎక్కువ పిక్స్ లోపల ఉంటే ఎక్కువ పిక్స్ ఎవరు వేయగలిగితే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇదిగోండి ఈ పిక్స్ ఎక్కువ పార్ట్ బ్యాంగిల్లో ఉన్నాయి కాబట్టి అవి కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్ట్రా తీసుకొని ఒక ప్లేట్లో ఈ టూత్ పిక్స్ పెట్టి ఒక్కొక్క టూత్ పిక్ స్ట్రా ఒకవైపు నుంచి తీసి ఇంకో వైపు వేయాలన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క పిక్కే తీయాలి. 2-3 పిక్స్ తీసేస్తే అది కౌంట్ కాదనమాట. ఇలా ఒక పిక్ తీయడం అనేది కొంచెం టఫ్గానే ఉంటుందండి. ఒక హ్యాండే యూజ్ చేయాలి, రెండో హ్యాండ్ యూజ్ చేయకూడదు. పొరపాటున 2-3 పిక్స్ వచ్చేసినాయి అనుకోండి అవి కౌంట్ కావన్నమాట. ఒక్క పిక్ తీసినవి మాత్రమే కౌంట్ చేసుకోవాలి మనం. ఇలా ఒక 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ పిక్స్ తీస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఇదిగోండి ఇలా జారిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పిక్ వచ్చినవి మాత్రమే మనం కౌంట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఇక్కడ 2-3 పిక్స్ వచ్చేసినాయి కానీ మనం కౌంట్ చేయము. ఒక్కొక్క పిక్ వేసినవి మాత్రమే లెక్క పెట్టి అలా ప్రతి పర్సన్కి స్కోర్ ఇచ్చి లాస్ట్లో ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఇలా 3-4 వచ్చేసినాయి మనం కౌంట్ చేయకూడదండి. ఒక్కొక్క పిక్ ఒక్కొక్కసారి వేసినవి మాత్రమే కౌంట్ అవుతాయి. ఇది కూడా అంటే చిన్న పిల్లలు ఆడే గేమ్స్ అన్నీ మనం ఫిజికల్గా చిన్నపిల్లలు ఆడే మనం ఆడలేకపోయినా ఇలాంటి గేమ్స్ అయితే అంటే సీరియల్స్ ఇలాంటివి చూసే బదులు ఇలాంటివి చూస్తే మన బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. అసలు టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం అనమాట. ఇదిగోండి ఇది కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్ తీసుకొని అన్నీ మిక్స్ చేసేసి పెట్టి ఒక 20 సెకండ్స్లో ఎవరు అంటే 20 or 30 మనకున్న టైంని బట్టి 1 minute అయినా పెట్టుకోవచ్చు. అన్నీ 1 రూపీ కాయిన్స్ అన్నీ ఒకచోట, 2 రూపీ కాయిన్స్ ఒకచోట, 3 రూపీ కాయిన్స్ ఒకచోట పెట్టాలి. చాలామంది పొరపాటున 2 రూపీ కాయిన్లో 1 రూపీ కాయిన్ పెట్టేసి అలా పెట్టేస్తున్నారు. అలా ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. ఓన్లీ కాయిన్స్ 1 రూపీ అన్నీ ఒక దగ్గర, 2 రూపీ ఒక దగ్గర, 5 రూపీస్ ఒక దగ్గర పెట్టాలి. అందులో మిక్స్ అయితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మిక్స్ అవ్వకుండా ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కువ కాయిన్స్ తీస్తే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. దాదాపు అందరికీ 2 రూపీలో 1 రూపీ మిక్స్ అయిపోవడం అలా అయినాయి. అలాంటి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు.
ఇది ఒక గేమ్ అండి. ఇదిగోండి ఇది. అంటే కొంతమంది ఫాస్ట్గా చేసేద్దాం అనుకుంటాం కానీ మనకి ఆ టైం 30 సెకండ్స్ అనేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఒక దాంట్లో ఒకటి వేసేసి అలా ఎలిమినేట్ అయిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. ఇందులో గేమ్ చాలా సింపులే కానీ ఎంతైనా ఫన్. ఇందులో మనకి ఏమీ గోల్డ్ మెడల్స్ వచ్చేవి, ఒలింపిక్స్ ఏం కాదు. మనం జస్ట్ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి చాలా ఒకరోజు ఎంజాయ్ చేయాలి అంటే మనం సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయడం బోలంత ఖర్చు అవుతుంది. అలా ఏ ఖర్చు లేకుండా హాయిగా మనకి ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా గేమ్స్ అది పెట్టుకొని ఎంజాయ్ చేస్తే మన టెన్షన్స్ అన్నీ పోతాయి, స్ట్రెస్ ఏం ఉండదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక బౌల్లో కాయిన్స్ తీసుకొని క్లాత్ క్లిప్తో తీసి బయట వేయాలండి. ఇందులో కూడా అన్ని రకాల కాయిన్స్ ఉంటాయి. అంటే కాయిన్స్ వాల్యూని బట్టి కాకుండా ఎన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ తీసి బయటకు వేయగలిగితే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ మన ఇష్టం పెట్టుకోవచ్చు. 30 సెకండ్స్ పెట్టుకుంటే ఎక్కువ మంది ఆడొచ్చు, లేకపోతే ఒక గేమ్కే చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు 30 సెకండ్స్లో ఇది క్లిప్తో కాయిన్ తీసేయడం ఈజీ అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు ఏమంత ఈజీగా ఉండదండి. ఇది కూడా మళ్ళీ అందరూ పక్క నుండి ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే చిన్నపిల్లలు అయిపోతాం అనమాట. చాలా బాగుంటుంది. అంటే ఇది మన టెన్షన్లన్నీ పోగొట్టేస్తాయి. ఇప్పుడు దాదాపు కార్పొరేట్ ఆఫీసుల్లో అది కూడా పెడతా ఉంటారంట ఇలాంటి గేమ్స్ మధ్య మధ్యలో. సో మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇదిగోండి ఇక్కడ ఇలా తీసే దాంట్లోనే తెలుస్తుంది కదా ఇది ఏం అంత ఈజీ కాదని. ఇలా తీసి పెట్టుకోవడమేనండి. ఇది ఒక గేమ్. ఇది కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. అంటే చూస్తే అన్నీ ఏముంది చాలా ఈజీ అనిపిస్తాయి కానీ మనం ఆడేటప్పుడు అంత ఈజీ కాదనేది అర్థం అవుతుంది అనమాట. ఇలా కొత్త కొత్త గేమ్స్ మనకున్న వాటిలోనే బోల్డ్ అన్ని గేమ్స్ మనమే ప్రిపేర్ చేసుకొని పెట్టచ్చు. అంటే ఎప్పుడు రొటీన్గా లైఫ్ ఉండకుండా ఇలా చేంజ్ అనమాట. ఏదో ఒక పుట్టినరోజు, పెళ్లి రోజు, ఏదో ఒక దానికి పిలిచినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఖర్చు లేని ఆనందం అండి ఇదంతే. చూడండి ఇలా 1 మినిట్ పట్టిందనమాట ఇవి తీయడానికి. ఇది ఒక గేమ్. నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఇప్పుడు ఇలా బెలూన్స్ తయారు చేయాలన్నమాట. బ్యాంగిల్స్ ఇలా పెట్టి మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదండి, అవి 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ బెలూన్స్ తయారు చేయగలిగితే వాళ్ళు విన్ అయినట్టు. ఇదిగో చూడండి బెలూన్ లాగే ఉన్నాయి కదా ఇవి. 30 సెకండ్స్లో ఎక్కువ బ్యాంగిల్స్ సింగిల్ హ్యాండే యూజ్ చేయాలి. ఒక చేతితో బ్యాంగిల్ తీసేసి ఒక చేతితో మ్యాచ్ స్టిక్ తీసేసి అలా పెట్టకూడదండి. అలా పెడితే ఎలిమినేట్ అయిపోతారు. సింగిల్ హ్యాండ్ తోటే ఒకసారి బ్యాంగిల్ ఒకసారి మ్యాచ్ స్టిక్ తీసి పెట్టాలన్నమాట. ఇది ఒక గేమ్ అండి. ఇదిగోండి అంటే కొంతమంది ఫాస్ట్గా పెట్టేయగలుగుతారు, కొంతమంది కొంచెం స్లోగా పెడతారు. అది కూడా మనకి ఎవరు షార్ప్గా ఉన్నారు అనేది మనకి ఈ గేమ్స్లోనే తెలిసిపోతుంది అనమాట. సింగిల్ హ్యాండే యూజ్ చేయాలండి. ఇది ఒక గేమ్. చిన్నపిల్లల గేమ్సే కానీ అసలు భలే మనం ఆడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఈ గేమ్ కాయిన్స్ టూత్పిక్స్తో మ్యాచ్ స్టిక్స్ అండి 3 పెట్టి మనిషి బొమ్మ తయారు చేయాలి. 2 హ్యాండ్స్ యూజ్ చేసుకోవచ్చు కానీ ఒక 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ మనిషి బొమ్మల్ని తయారు చేస్తే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇదిగోండి ఇలా హ్యాండ్స్కేమో మ్యాచ్ స్టిక్స్ పెట్టాలి, లెగ్స్కి టూత్పిక్స్ పెట్టాలి. 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ ఈ బొమ్మలు తయారు చేయగలరో
వాళ్ళు విన్ అయినట్టు. చూడండి ఎంత బాగుందో కదా ఈ మనిషి బొమ్మ కాయిన్స్తో. ఇవి కూడా నిజంగా మన టాలెంట్ని బయటికి తీయడమే కదా. ఇదండి ఇదొక గేమ్. ఇలా మనం బోల్డ్ అని గేమ్స్ పెట్టుకోవచ్చండి. నేను ఒక 18 గేమ్స్ చూపిస్తున్నాను ఈరోజు. అసలు ఏం ఎంజాయ్ చేసామంటే అంటే ఎప్పుడో ఇప్పుడు సిటీస్లో అది పెరిగిన వాళ్ళకి తెలుస్తాయేమో, కానీ పల్లెటూరులో ఇలాంటి గేమ్స్ అది ఎప్పుడు ఆడలేదండి. కానీ ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. ఇది పళ్ళెంలో ఒక బ్యాంగిల్ పెట్టి తలపైన పళ్ళెం పెట్టి ఆ బ్యాంగిల్లో పడేలాగా శనగలు వేయాలన్నమాట. ఇదొక గేమ్. అంటే పళ్ళెంలో బ్యాంగిల్ ఏ ప్లేస్లో ఉందనేది ప్లేయర్కి తెలియదు కాబట్టి ఇక చూడండి ఎక్కువ పడవన్నమాట. ఇదొక గేమ్. నెక్స్ట్ ఈ స్పూన్ వెనక వైపు హ్యాండిల్ నుంచి కాయిన్స్, ఒక బౌల్లో కాయిన్స్ వేసి ఇలా తీయాలన్నమాట. స్పూన్ వెనక వైపు నుంచి స్పూన్ లోపలికి కాయిన్ వచ్చేలాగా తీయాలి. ఇది చాలా టఫ్గా ఉందన్నమాట చాలామందికి. ఇందులో ఎవరెక్కువ కాయిన్స్ ఒక 30 సెకండ్స్లో తీయగలిగితే వాళ్ళు విన్ అయినట్టు. ఇలా కాయిన్ ఈ హ్యాండిల్ నుంచి స్పూన్ లోపలికి వచ్చి పడాలన్నమాట. అదే కౌంట్ అవుతుంది. ఇలా పక్కకు పడిపోయినవి కౌంట్ అవ్వు. ఇలా హ్యాండిల్ నుంచి అందులోకి జారినవే కౌంట్ అవుతాయి అన్నమాట. ఇది కూడా అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ గేమ్ని. ఇదిగోండి అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇదొక గేమ్. అంటే ఈరోజు ఈ గేమ్స్ అందరూ ఆడుతుండగా చూపిస్తున్నాను. అసలు అంత గోలగా ఉంటుందన్నమాట. అందరూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఇవి ఇలా తీయడం, ఆ చేతులు ఉడికిపోతుంటాయి ఈ కాయిన్స్ తీస్తుంటే. ఇదొక గేమ్ అండి. నెక్స్ట్ ఒక బాటిల్లో వాటర్ వేసి పెట్టి ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ ఒక పన్నులోంచి లేకపోతే దువ్వెనైనా తీసుకోవచ్చు, ఒక పన్నులోంచి బ్యాంగిల్ తీసి ఈ బాటిల్కి వెయ్యాలన్నమాట. ఇది 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ బ్యాంగిల్స్ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఇలా ఒక పన్నులోంచి తీయాలన్నమాట బ్యాంగిల్. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాంగిలే వేయాలి. ఎవరెక్కువ బ్యాంగిల్స్ వేస్తే మనం స్కోర్ నోట్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో ఎవరెక్కువ బ్యాంగిల్స్ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు. అంటే మనకేం ఇక్కడ మెడల్స్ వచ్చేవి, కానీ విన్ అవ్వాలని అయితే ఆనందం వేరుగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇది ఒక గేమ్ అన్నమాట. ఇదిగోండి అసలు తీయడానికే సరిగ్గా రాదు. మొత్తం అంత నుంచి కాకుండా ఒక పన్ను పెట్టి తీయాలన్నమాట. అది టఫ్గా ఉంటుంది. అలా వేయడం ఎక్కువ 30 సెకండ్స్లో అంటే మనం ఎక్కువ బ్యాంగిల్స్ ఏం వేయలేము. కానీ ఈ గేమ్ కూడా అందరూ ట్రై చేస్తారు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో చూడండి అసలు ఒక్క బ్యాంగిల్ పట్టడమే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అసలు ఇలాంటివి ఆడుతుంటే మనకి ఊరికే సినిమాలు చూడాలని, ఇంకా ఈ సీరియల్స్ చూడటం, ఇవన్నీ వాటి మీదకి ఇంకా దృష్టి వెళ్ళదండి. అంత బాగుందన్నమాట. మన ఇంట్లో మన ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ ఏదన్నా ఇలాంటివి పెట్టుకుంటే అసలు లేనిపోని మాటలు, ఇలాంటివి అన్నెసరీ మాటలు ఏం మాట్లాడుకోకుండా ఇలాంటివి పెట్టుకుంటే అసలు మన టెన్షన్స్ అన్నీ పోతాయి. చాలా ఫ్రీ అయిపోతుంది అన్నమాట మైండ్. ఇందులో ఎక్కడైనా అసలు ఒక్క పైసా ఖర్చు ఉందండి, ఏమీ ఖర్చు లేదు. మనం సినిమాకి వెళ్తే కనీసం ఒక 500-600 ఊడిపోతుంది కదండి. అలాంటిది ఏం లేకుండా చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ గేమ్ ఏంటంటే కప్స్ ఉంటాయి. ఈ కప్స్లో 1 2 3 4 5 6 అని లోపల స్కోర్ వేసుకుంటాం అనమాట. ఇలా 6 గళ్ళు పెట్టి
డైస్ వేసి ఒక్కొక్క గడిలో 1 పడిందంటే ఫస్ట్ దాంట్లో పెడతాం ఈ కప్పు, 2 పడిందంటే సెకండ్ దాంట్లో పెట్టి, మళ్ళీ 2 పడిందంటే సెకండ్ కప్ తీసేయాలన్నమాట. అలా లాస్ట్కి మిగిలిన 30 సెకండ్స్లో ఎన్ని మిగులుతాయో, సపోజ్ మళ్ళీ 2నే పడిందంటే సెకండ్ కప్ తీసేయాలి, మళ్ళీ 2 పడితే సెకండ్ కప్ పెట్టాలి. అలా 30 సెకండ్స్ అయ్యేటప్పటికి ఎన్ని మిగిలితే వెయిట్ మీద ఎన్ని కప్స్ ఉన్నాయో చూసి ఆ లోపల ఉన్న కప్స్లో స్కోరు ప్లస్ ఈ గడి ఉంటుంది కదా, ఈ గడిలో కూడా 1 2 3 4 5 6 అని ఉన్నాయి కదా, ఆ కప్పులో ఉన్న స్కోరు ఈ ఈ గడి మీద ఉన్న స్కోరు ప్లస్ చేసుకొని అప్పుడు మనం ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఒక్కొక్కసారి 30 సెకండ్స్ అయ్యేటప్పటికి ఎక్కువ కప్స్ మిగులుతాయి. ఇదిగో 5 కప్స్ మిగిలినాయండి. 5 ఈ 6th దాని మీద ఉంది, 5 6 11. అలాగే కప్లో ఉన్న స్కోరు ప్లస్ ఈ బాక్స్లో ఉన్న స్కోరు ప్లస్ చేసుకొని అది మనం స్కోరు వేసుకోవాలన్నమాట. ఇక్కడ 5 కప్స్ ఉన్నాయి. ఈ 5 కప్స్లో ఒక్కో కప్పు ఏ గడి మీద ఉందో ఆ కప్లో ఉన్న స్కోరు ప్లస్ ఆ గడి మీద ఉన్న నంబరు ప్లస్ చేసుకొని మొత్తం అన్ని కప్స్ మీద ప్లస్ చేసుకొని స్కోర్ చేసుకొని ఎవరు విన్ అయితే వాళ్ళు విన్ అయినట్టు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఈ గేమ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.